అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి బియ్యం ధర 35% తగ్గడంతో ఇంతకుముందు ధరకు 104 కేజీల బియ్యం కొనగలిగిన డబ్బుతో ఇప్పుడు ఎన్ని కేజీల బియ్యం అధికంగా కొనగలడు? అంటే గతంలో ఎన్ని డబ్బులు అయితే వాడేవాడో ఇప్పుడు కూడా అవే డబ్బులు వాడుతున్నాడు. అయితే గతంలో మనకి 104 కేజెస్ 104 కేజీల రైస్ వస్తే అవే డబ్బులకి అంటే తగ్గిన తర్వాత 35% రేటు తగ్గిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని కేజీలు వస్తాయని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏది సమానంగా ఉంది అంటే కనుక మనకి అమౌంట్ అనేది సమానంగా ఉంది. ఈ అమౌంట్ అనేది సమానంగా ఉంది. ఈ అమౌంట్ అనేది సమానంగా ఉంది కాబట్టి ఫస్ట్ మనకి ఇంతకుముందు ధరకు 104 కేజీల బియ్యం కొన్నాడు అని చెప్పాడు. ఇంతకుముందు ధరకు అన్నాడు అంటే స్టార్టింగ్ ఏ రేట్ ఉంది అంటే కనుక 100% రేట్ ఉన్నప్పుడు 100% రేట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి సమానమో అన్నాడో మారోగం పని లేదా విలోమ నిష్పత్తి లేదా కసాగు అనే 3 వెర్షన్లు మాట్లాడుకున్నాం. అందులో ఎక్కువగా మనం డిస్కస్ చేసుకునేది విలోమ నిష్పత్తికి సంబంధించి ఒకటిని, అలాగే మారోగం పని ఒకటి డిస్కస్ చేసుకుంటాం. 2 వాక్యాలకి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. అయితే కసాగు ఎక్కువగా మనం కాలము పనికి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం చూడగానే లెక్కను ఎలా చేయాలంత స్టార్ట్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ అమౌంట్ సమానము అని ఎప్పుడైతే మనకు అర్థమైందో 100% రేట్ ఉన్నప్పుడు 100% రేట్ ఉన్నప్పుడు 104 కేజెస్ వస్తే 104 కేజెస్ వస్తే మనకి రేటు అనేది 35% రిడ్యూస్ అయితే కనుక 35% రేటు తగ్గితే అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి 35% రేట్ తగ్గిందో అప్పుడు మనకి ఎంతకి సేల్ చేస్తున్నట్టు 65%, 65% రేటుతో అమ్మినప్పుడు మనకి ఎన్ని కేజీల రైస్ వస్తుంది? 100% రేటుతో అమ్మినప్పుడు 104 కేజీస్ వస్తే రేటు తగ్గితే 35% రేటు తగ్గితే అంటే 65% రేటుతో కనుక అమ్మితే అప్పుడు మనకి ఎన్ని కేజీస్ వస్తాయి అంటే కనుక క్లియర్గా మనకి 13 ఎక్కం 13 టేబుల్ పోతుంది చూడండి ఒకసారి. 13 5లు 13 8లు ఇక్కడ 13 5s are 65, 13 8s are 104. సేమ్ పాయింట్ మళ్ళీ 5 అనేది మనకి 100లో 20 టైమ్స్ పోతుంది. అంటే క్లియర్గా మనకి 20 × 8 ఎంత అంటే 160 కేజీస్ వచ్చాయి. 160 కేజెస్ వచ్చాయి. కానీ వాడు అడిగిన ప్రశ్న ఏంది అంటే కనుక ఇప్పుడు ఎన్ని కేజీల బియ్యం అధికంగా కొనగలడు? అధికంగా కొనగలడు. కాబట్టి ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు అనుకుంటే ఆప్షన్లో మనకి 160 కేజెస్ ఉన్నప్పుడు కూడా 160 అని పెట్టేస్తూ ఉంటాం. ఇక్కడ ఎన్ని కేజీలు అధికంగా కొనగలడు అంటే ఆల్రెడీ గతంలో ఉన్న రేటుతోటి 104 కేజీలు కొన్నాడు. కానీ ఇప్పుడు మనకి 160 కేజీస్ వచ్చాయి. రేటు తగ్గిన తర్వాత 160 కేజీస్ వచ్చాయి. అంటే ఎక్స్ట్రాగా కొన్నది ఎంత అంటే కనుక మనకి ఆ 104కి 160కి గ్యాప్ ఎంత అంటే కనుక 56 కేజీస్. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక మనకి ఎక్స్ట్రా కొన్నది ఎంత అంటే కనుక 56 కేజీస్ అని చెప్పొచ్చు. 56 కేజీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అమౌంట్ సమానము ఎప్పుడైతే సమానము అన్న పదం కనిపించిందో ఆల్రెడీ గతంలో చేసినవే మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఇన్ ఏ మాల్ ఈజ్ డిక్రీస్డ్ బై 1%, బట్ టోటల్ రెవెన్యూ కలెక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 83.13%. ఎప్పుడైతే మనం అలా చూసామో స్పాంటేనియస్గా భిన్నానికి సంబంధించి మనం తెలుసుకోవాలి. బికాస్ సిట్టింగ్ కెపాసిటీ వాజ్ ఇంక్రీస్డ్. If the sitting capacity is now 350, then find how many seats were increment in cinema hall. ఒక మాల్లో సినిమా టికెట్ ధర 1% తగ్గింది, కానీ సిట్టింగ్ కెపాసిటీ పెరిగినందున మొత్తం రాబడి కలెక్షన్ 83.13% పెరిగింది. 83.13% పెరిగింది. ఈ 1/3తో లింక్ అవుతూ 1/3తో లింక్ అవుతూ ఇక్కడ 83 అన్నాడు కాబట్టి 5 16 80 దాని దగ్గరకు వస్తుంది చూడండి ఒకసారి. అందుకని 16 2/3%, 16 2/3% అనగానే 1/6, 16 2/3% అనగానే 1/6. అయితే క్లియర్గా మనకి ఇక్కడ 16 కనిపిస్తూ ఉంటే ఇక్కడ 80 మీద కనిపిస్తుంది. అందుకని మనకి 5/6 అని క్లియర్గా చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే 5 16s 80, 5 2s are 10 అని చెప్తాం. కాబట్టి 80 10/3 అని చెప్పేసి అంటాము. 80 5 16 80, 5 2 10. అయితే 10లో ఈ 3 అనేది ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అందుకని క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక ఈ 10లో
3 అనేది మనకి 10లో 3 అనేది మనకి 3 సార్లు పోతుంది కాబట్టి 83 1/3%. అందుకని ఏం చెప్పుకోవచ్చు, 83 1/3% అనగానే 5/6 5/6. అందుకని 1/6 1/7 మళ్ళీ రావాలని చెప్తున్నాం. ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాసులో చాలా వరకు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇంకా సేమ్ గతంలో చెప్పిన లెక్కలనే లేటెస్ట్ వెర్షన్లో ఇంకా ఎలా అడుగుతున్నాడు. గతంలో ఏ లెక్కలు అయితే ఉన్నాయో మనకు అన్నిటికీ అదే పునాది. ఏ లెక్కలు ఇచ్చినా సరే ఇప్పుడు ఈ లెక్క చేస్తున్నా సరే అదే పునాది. అంతే తప్ప ఈ లెక్క కోసం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం నేర్చుకున్న వెర్షన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా ఎన్ని లెక్కలైనా చేసుకోవచ్చు. అయితే ప్రశ్నని ఏ రకంగా మారుస్తున్నాడు, ఇయర్ టు ఇయర్కి వచ్చినప్పుడు అదే ప్రశ్నని పాయింట్ ఇంపార్టెంట్, అదే ప్రశ్నని మనకి వాడు ఏ రకంగా తిప్పడుగుతున్నాడో తెలుసుకోవాలి. అది తెలియకుండా లేటెస్ట్గా అడుగుతున్నాడట, కష్టంగా అడుగుతున్నాడట అని ఎప్పుడైతే మొదలెట్టావో మనకి ఏమీ రాదు అని అర్థం. ఎందుకు రాదు అంటే కనుక గతంలో నేర్చుకున్న దాన్ని ఏమీ నేర్చుకోవడం లేదు. గతంలో లెక్కను ఒకలాగా, ఇంకొక లెక్కను ఇంకొక లెక్కను ఇంకోలా నేర్చుకుంటే కనుక ప్రతిరోజు కొత్తదనం కనిపిస్తుంది. దానివల్ల ఉపయోగమే లేదు. కాన్సెప్ట్ అనేది ఎప్పుడైతే జాగ్రత్తగా బిల్డప్ చేసుకున్నావో అప్పుడు ఏ లెక్క వచ్చినా ఒకే రకంగా చేస్తాం. ఇప్పుడు ఈ లెక్క చూస్తూనే హ్యాపీగా నేను వరసాతాలోనే కళ్ళు మూసుకొని చెప్పేయగలం. ఆ థాట్ అనేది నీకు కూడా వచ్చేయాలి అని చెప్తున్నాను. లెక్క చూడగానే లెక్క చదువుతూ ఉన్నప్పుడే చివరి ఎండింగ్కి వచ్చేసరికి ఇది వరుస శాతాలకి సంబంధించిన లెక్క అని మనకు వచ్చేయాలి. దీన్నే వాడు ఇలా అడిగాడు, అంతే, అంతకు మించేయలేదు. ఇప్పుడు వరుస శాతాలను ఇప్పుడు ఎవడనే చేస్తాడు, కానీ ఆ పాయింట్ కంటే ముందు నీకు వచ్చేయాలి అని చెప్తున్నా. ఇప్పుడు సిట్టింగ్ కెపాసిటీ 350 అయితే సినిమా హాల్లో ఎన్ని సీట్లు పెరిగాయో కనుక్కోండి. జనరల్గా మాట్లాడుకుందాం. జనరల్గా మాట్లాడుకుంటే కనుక ఏం మాట్లాడవచ్చు అంటే కనుక మనకి ఎప్పుడు మనకి ఆదాయం పెరుగుతుంది, నేను ఒక సినిమా హాల్ పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు ఆదాయం పెరుగుతుంది అంటే కనుక సీట్లు పెరగాలి, అలాగే రేటు కూడా పెరగాలి. రేటు పెరిగినా మనకి ఆదాయం పెరుగుతుంది, లేదా రేటుని అలాగే ఉంచి సీట్లు సంఖ్యను పెంచినా సరే మనకి ఏమవుతుందంటే ఆదాయం పెరుగుతుంది. జనరల్గా మాట్లాడుకుంటే అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక రేట్ ఎంత అంటే సినిమా హాల్ ఒక్కొక్క టికెట్ రేట్ ఎంత, ఎన్ని సీట్లు ఉన్నాయి ఇజ్ ఈక్వల్ టు అతని యొక్క ఆదాయము లేదా రాబడి అని చెప్పచ్చు. అతని యొక్క ఆదాయము లేదా రాబడి, అసలు రేట్ ఎంత, కాస్ట్ ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి టికెట్ 200 అయితే 200 టికెట్ రేట్ 200 అయిందనుకోండి, మనకు ఒక్కొక్కటికి 200 అయితే ఒక 50 సీట్లు ఉంటే కనుక 50 200 అంటాం, 60 సీట్లు అనుకుంటే 60 200 అంటాం. డైరెక్ట్ డబ్బులు అవి. ఇక్కడ పర్సంటేజ్తో లింక్ అప్ కాబట్టి రేట్ ఎంత, అలాంటివి ఎన్ని సీట్లు ఉన్నాయి, దాన్ని బట్టి రాబడి ఎంత. జస్ట్ ఆ పాయింట్ సరదాగా వరుస శాతాలు వాడుకొని చేసుకుంటాం. ఇక్కడ రేట్ అనేది మనకి ఏమైంది, 1% తగ్గింది అన్నాడు. 1% తగ్గింది అంటే మీనింగ్ ఏంటి, మనకి 99% అందరికీ తెలిసిన విషయం, 99/100. ఇక సీట్ల గురించి ప్రశ్న అడిగాడు కాబట్టి ఎన్ని సీట్లు పెరిగాయో అని చెప్పాడు కాబట్టి సీట్ల గురించి అడిగాడు కాబట్టి సీట్లను రాశాను. ఇజ్ ఈక్వల్ టు రాబడి గురించి ఏం చెప్పాడు, కలెక్షన్ ఎంత అంటే 83 1/3% పెరిగింది. 83 1/3% అంటే అర్థం ఏంటి, 5/6 5/6 అంటే 6కి 5 పెరిగింది. 6కి 5 పెరిగింది అనగానే ఎంత అవుతుంది, 11 అవుతుంది. అంటే 11/6 అంతే. దీన్ని సాల్వ్ చేస్తే మనకు సమాధానం వస్తుంది. లెక్కను చూసి ఏదేదో లెక్క మనకు ఆవేశపడిపోకూడదు లెక్కని. కాబట్టి క్లియర్గా గమనించండి ఒకసారి. 11 అనే 99లో 9 సార్లు పోతుంది. ఇంకా మనకి ఇంకా అవకాశాలు ఏమున్నాయి అని చూసామనుకోండి, దీంట్లో మనకి 2 3 2 దీంట్లో మనకి 50 సార్లు పోతుంది. దీనిని బట్టి మనకి సీట్ల సంఖ్య కావాలి అనుకున్నట్టయితే ఈ 9/50 తీసుకొని చేస్తే కనుక 50/9 3 ఎంత అంటే 27. అంటే గతంలో మనకి 27 సీట్లు ఉండేవి, ఇప్పుడు 50 సీట్లు అయ్యాయి, సీట్లు పెరిగాయి. అదే వాడు చెప్పాడు, సిట్టింగ్ కెపాసిటీ పెరిగినందున అని చెప్పాడు. గతంలో 27 సీట్లు ఉండేవి, ఇప్పుడు మనకి 50 సీట్లు అయ్యాయి. ఇప్పుడు సీట్ల సంఖ్య ఎంత అంటే కనుక 50. గతంలో ఎన్ని 27 ఉండేవి అంటే 23 పెరిగాయి. ఇది జనరల్ పాయింట్. ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి సిట్టింగ్ కెపాసిటీ, ఇప్పుడు సిట్టింగ్ కెపాసిటీ అంటే మన ప్రకారంగా 50. మన ప్రకారంగా సిట్టింగ్ కెపాసిటీ 50, ఆ ప్లేస్లో వాడు 350 అని ఇచ్చాడు. అయితే వాడిన ప్రశ్న ఎన్ని సీట్లు పెరిగాయి, 23 పెరిగాయి. అందుకని 23కి ఎంత, ఇక్కడ 5 ఏళ్ళు 35 కాబట్టి 23 ఏళ్ళు ఎంత అంటే ఎండింగ్ మనకి 1 వస్తుంది. 3 ఏళ్ళు 21 కాబట్టి ఎండింగ్ మనకి 1 ఉండాలి. 151 ఉంది, 161 ఉంది కాబట్టి 140 + 21 161.
కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక మనకి 161 అని చెప్పుకోవచ్చు. ఓకే.